నుంచి ఫుల్ అవుతుందా? చూసారా ఎప్పుడైనా? సరే ఇక్కడ వచ్చిన తర్వాత ఎర్రర్ వస్తుంది చూసారా? ఎర్రర్ వస్తుంది చూసినట్టు ఐడెంటిఫై చేసేయండి. చేసే కాపీ పేస్ట్ కొట్టినప్పుడు కాపీ అవుతున్నప్పుడు మధ్యలో అయిపోయి ఎర్రర్ వస్తూ ఉంటుంది చూసారా? అది ఏమవుతుందంటే బిట్స్ ని ఫ్రేమ్ కన్వర్ట్ చేసుకుని ఫ్రేమ్ ప్యాకెట్స్ ని కన్వర్ట్ చేసుకుని ప్యాకెట్స్ ఏం చేస్తుంది సెగ్మెంట్ కింద కన్వర్ట్ చేస్తుంది. సెగ్మెంట్ కన్వర్ట్ చేసుకుంటే డేటా మొత్తం ఫుల్ అవుతుంది. అంటే ఏంటంటే సోర్స్ నుంచి డెస్టినేషన్ కి డేటా ఏమవుతుంది సెగ్మెంట్స్ ద్వారా వెళ్తుంది. సో యాజుగా సెకండ్ సిస్టమ్ వచ్చేసరికి ఏమవుతుందంటే సెగ్మెంట్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. సెగ్మెంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత ప్యాకెట్ అనేది ఏమవుతుంది ఓపెన్ అవుతుంది. ప్యాకెట్ ఓపెన్ తర్వాత ఏమొస్తుంది ఫ్రేమ్స్ వస్తాయి. ఫ్రేమ్స్ వచ్చిన తర్వాత డేటా ఏమవుతుంది బిట్స్ కింద అనమాట. అంటే బిట్స్ నుంచి ఫ్రేమ్ ప్యాకెట్స్ ప్యాకెట్ సెగ్మెంట్ నుంచి అప్లికేషన్ లేయర్ లో డేటా కన్వర్ట్ అవుతుంది. మనకి డేటా నుంచి బిట్స్ కి బిట్స్ నుంచి డేటాకి డేటా ఎలా అవుతుందంటే బిట్స్ కింద ఫ్రేమ్స్ కింద ప్యాకెట్స్ కింద సెగ్మెంట్ కింద డేటా అనేది కన్వర్ట్ అవుతుంది. అందుకే మనం ఇచ్చే డేటా నార్మల్ రా డేటా తీసుకొచ్చి మనం సెండ్ చేసినప్పుడు అప్లికేషన్ రైల్వే స్టేషన్ లో మనం ఏదైతే డేటా వేస్తున్నామో ఆ డేటా మొత్తం సెండ్ చేసుకుని రిసీవ్ చేసుకుని మనకు ఒక టికెట్ ఫార్మాట్ లో వస్తుంది. అర్థమవుతుందా? మనం నేమ్ దగ్గర లేకపోతే నేమ్ దగ్గర నేమ్ ఇస్తాం, ఏజ్ దగ్గర ఏజ్ ఇస్తాం, జర్నీ దగ్గర జర్నీ ఇస్తాం. యాజ్ యూజువల్ ఇచ్చిన టికెట్ వస్తుందా? యాజ్ యూజువల్ ఇచ్చిన టికెట్ వస్తుంది. టికెట్ అలా వేరే ఫార్మాట్ లో వస్తుంది. అంటే ఆ డేటా రిసీవ్ చేసుకుని ఫార్మాట్ చేసుకుని సెగ్మెంట్ చేసుకుని ఫ్రేమ్స్ చేసుకుని బిట్స్ కన్వర్ట్ అయ్యి టికెట్ కింద కన్వర్ట్ అయ్యి డేటా వస్తుంది. సో అప్లికేషన్ లేయర్ ఫిజికల్ లేయర్ ఈ రెండు లేయర్లే మనం చూస్తాం. దీన్నే ఓఎస్ఐ లేయర్స్ అంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. ఓకే, సో ఇవి ఓఎస్ఐ లేయర్స్. తర్వాత టీసీపీ ఐపీ లేయర్స్ మేము చూసాం కదా. సో టీసీపీ ఐపీ లేయర్స్ కూడా ఇదే జరుగుతుంది. ఓకే, 4 లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు కనెక్టివిటీ అనేది జరిగింది. డేటా అనేది ఎడ్మిన్ చేయడం తెలిసింది. మనకి బల్క్ సిస్టమ్స్ వచ్చినప్పుడు నంబర్ ఆఫ్ సిస్టమ్స్ వచ్చినప్పుడు లాస్ట్ సెకండ్ మనం ఎందులో అవుతున్నారు? ఎందులో అవుతున్నారు? అర్థం కాకపోతే పైకి వెళ్ళిపోయింది. డిస్టర్బెన్స్ క్రియేట్ చేయండి. మనకి బల్క్ సిస్టమ్స్ వచ్చినప్పుడు ఎలా కనెక్ట్ చేస్తాం? బల్క్ సిస్టమ్స్ వచ్చినప్పుడు మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. H1 to H10 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 10 సిస్టమ్స్ ని మనం కనెక్ట్ చేయాలి, నెట్వర్క్ లో తీసుకురావాలి. సో నెట్వర్క్ లో తీసుకురావాలంటే మనకి మినిమం బేసిక్ హార్డ్వేర్ నాలెడ్జ్ తెలియాలి. ఓకే, సో సిస్టమ్ నుంచి సిస్టమ్ కి కనెక్ట్ చేయడం అవుతుందా? పాసిబిలిటీ ఉందా? ఫస్ట్ వీక్ నేర్చుకున్నారా ఎవరన్నా? H1 to H2 కనెక్ట్ చేయాలంటే కనెక్టివిటీ ఉంటుందా? అవుతుందా? అవదా? అవుతుందా? ఎలా చెప్తున్నారు? కేబుల్స్. ఓకే, కేబుల్స్ ఇస్తున్నాను. ఎక్కడ కనెక్ట్ చేస్తాను? ఎక్కడ కనెక్ట్ చేస్తామన్నా? రైట్, పోర్ట్ లో కనెక్ట్ చేస్తాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పోర్ట్? పోర్ట్ అంటే అర్థం ఏంటి? పోర్ట్ అంటే అర్థం ఏంటి? జనరల్ గా పోర్ట్ ఏమో తెలుసా మీకు? పోర్ట్స్ జనరల్ పోర్ట్ తెలుసా? రిసీవర్సా? పోర్ట్ అంటే రిసీవరా? నేను జనరల్ గా చెప్పండి, టెక్నికల్ గా కాదు, జనరల్ వర్డ్ లో చెప్పండి. చెప్పండి. కాకినాడ పోర్ట్, ఇంకా షిప్పింగ్ పోర్ట్, ఇంకా ఎయిర్పోర్ట్. ఓకే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పోర్ట్? పోర్ట్ అంటే అర్థం ఏంటి అంటే 2 డిఫరెంట్ డివైసెస్ ని కమ్యూనికేట్ చేసేదాన్ని పోర్ట్ అంటారు. అంటే అర్థం ఏంటి?